నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలం కుంట్లూరు విలేజ్ భవన నిర్మాణ రంగాలు కార్మిక సంఘం ఈ రోజు అంజనాద్రి కాలనీలో సంఘం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామర్ల ఐదన్న రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం భారీ ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ అన్ని జోన్ల అధ్యక్షులు అలాగే తాపీ మేస్త్రి ఆత్మగౌరవం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అధ్యక్షులు మాట్లాడుతూ, మేము కష్టపడి తాతల నుండి తాపీ మేస్త్రిగా కొనసాగుతున్నాం. ప్రతి దాంట్లో మేము ఉంటాం. ఏ ఓనర్ అన్నా మేస్త్రి ఎవరు అని అంటారు, కానీ సెంట్రింగ్ మేస్త్రి కోసం ఎవరు అడిగారు? అలాంటిది మమ్మల్ని కించపరుస్తున్నారు. కావున మీరు బేషరతుగా మాకు క్షమాపణ చెప్పాల్సిందే ప్రెసిడెంట్ ద్వారా గట్టిగా చెప్పడం జరిగింది. వర్ధిల్లాలి భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామర్ల ఐలన్న గారి నాయకత్వం. వర్ధిల్లాలి కామర్ల ఐలన్న గారి నాయకత్వం. మనం ఇంత యూనియన్ పెట్టుకొని ఇంత చేసుకొని కూడా మళ్ళా ఎంతగా అవుతుంది అది కష్టపడి మా కోసం కష్టపడుతున్నాం అన్నగారు కానీ కష్టపడి మా కోసం కష్టపడుతున్నాం కొట్టండి అందరూ వీడియోలు వస్తారు. అందరు తాజ్ మహల్ ఉన్నది, చార్మినార్ ఉన్నది, పురాణ్పూర్ ఉన్నది, అనేకమైనటువంటి కట్టడాలను ఇవాళ 200 సంవత్సరాలు వెనుకకు పోతే అనేకమైనటువంటి కట్టడాలు ఏమున్నాయి? మనము తాపీ మేస్త్రి ఆర్సీ లాగా తయారు చేసినటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు తాపీ మేస్త్రి అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ తాపీ మేస్త్రులు ఈ రకంగా చారిత్రక కట్టడాలు కడితే అందులో నీ పాత్ర ఉందా? సెంట్రింగ్ మేస్త్రి పని ఉన్నదా? తర్వాత చెక్క పద్ధతి వచ్చింది, సెంట్రింగ్ పద్ధతి వచ్చింది. సెంట్రింగ్ కన్నా ముందు మూస కట్టేటువంటి పద్ధతి ఎవరు చేసిరు? తాపీ మేస్త్రి చేసిండు. ఆ తర్వాత మూస కట్టేటువంటి విధానం వచ్చిన తర్వాత చెక్క గారు శ్రమశక్తి అవార్డు గ్రహీత మరియు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఆదిరాల రవికుమార్ గారు మరియు ఈ లోకల్ సంఘ సభ్యులు అధ్యక్షులు, జస్ట్ పేరు తెలియదు ఏమనుకోవద్దు, అలియా కాశయ్య గారు అధ్యక్షులు మరియు మిగతా కార్యదర్శులు, నా సహచర బృందానికి, మీడియా మిత్రులకు ముఖ్యంగా మీ అందరికీ నా యొక్క ఉద్యమాభివందనాలు. మిత్రులారా, ఈరోజు మనము ఈ తాపీ మేస్త్రి ఆత్మగౌరవ సభ జరుపుకుంటున్నామనంటే, ఆత్మగౌరవం అనేటువంటిది మనకు ఎక్కడ మన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లింది, ఎవరు దాన్ని అట్లా వాటిల్లు చేసిండ్రు, ఏంటి పరిస్థితి అనేటువంటి దాని గురించి మనము ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు కామర్ల ఐలన్న గారు కరపత్రం రిలీజ్ చేయడం కొరకు ఈ యొక్క మన హయత్ నగర్కు ఇక్కడ రావడం జరిగింది. అంజనాద్రి నగర్ సంఘ సభ్యుల దగ్గరికి, ఈ ఆఫీస్ దగ్గరికి ఆఫీస్ ఓపెనింగ్ చేయడానికి రావడం జరిగింది. అంటే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంట్రింగ్ మేస్త్రీలు తాపీ మేస్త్రీలు అనేటువంటిది
ఒక అన్నదమ్ములాగా ఒక తల్లి పిల్లలం మనం మొదటి నుంచి మీరు అందరూ చూస్తున్నదే. మన మధ్యలో కొన్ని దురదృష్టకరమైనటువంటి శక్తులు ఎవరో ఒకరు మనకు కనపడనటువంటి శక్తులు ఉంటారు. వాళ్లకు రాజకీయ లబ్ధి కోసము లేకపోతే మనల్ని విడగొడితే పెట్టుబడిదారి వ్యవస్థ బాగుపడతానే ఉద్దేశము ఏదో ఒకటి ఉంటారు. లేకుండా మాత్రం ఏ అన్నదమ్ములు నిత్య జీవితంలో మనం కూడా చూస్తున్నాం. అన్నదమ్ములు ఎందుకు విడిపోతారంటే ఇక భార్య వాళ్ళనో పక్కింటోడో ఎంగిరింటోడో ఇంకోడో ఆ రకంగానే ఇందులో కూడా జొరబడి మన మధ్య అగాధం సృష్టించారు. కానీ వినవానికి బుద్ధి ఉండాలి, చెప్పేవాడు చెప్తే వినవానికి బుద్ధి ఉండాలి. అరే మీ తమ్ముని నరకపోరా మీ అన్న నరకపోరా అంటే అటువంటి ఈ 8 తారీఖు వరకు ఆ సెంటరింగ్ వాళ్ళకి మాత్రం మీరు పని చేయకండి. ఒకవేళ వాళ్ళ ఎక్కడైనా పని చేస్తున్న వాళ్ళకైనా మన తాపీ మేస్త్రులు ఎవరైతే వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి సెంటరింగ్ మేస్త్రులు ఉంటారో తాపీ మేస్త్రులు చెప్పాలి, సెంటరింగ్ మేస్త్రులకు కాదు, ఇంటి ఓనర్లకు కాదు. అయ్యా నువ్వు మాతో పడుతున్నటువంటి తాపీ మేస్త్రివి, మనకి ఈ రకంగా బహిరంగంగా మనకు ఆత్మగౌరవం అనేది దెబ్బతీస్తుంటారు. కాబట్టి 8వ తారీఖు తర్వాత మనం మాట్లాడుకునేది ఉంటుంది. ఆ మీటింగ్ లో రాష్ట్ర కమిటీ కూర్చొని దానికి విధి విధానాలు నిర్ణయించి తదుపరి రాబోయేటువంటి చర్యలు మనం ఏం చేయాలి, ఏంటి పరిస్థితి అనేటువంటిది ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కాబట్టి దాని ప్రకారంగా మనం నడుచుకొని ఉండేది. అంతవరకు మాత్రం మీ సెంటరింగ్ వాళ్ళకి మేము పనియ్యం. ఈ తీర్పు మీరు తిట్టినటువంటి మాటలకు మాకు మీరు పశ్చాత్తాపం చెంది పశ్చాత్తాపం చెంది మాకు క్షమాపణ కోరే వరకు మీకు మేము పనులు ఇయ్యం, దగ్గర రానియం. అంత లోపల మా తాపీ మేస్త్రులమే చేసుకుంటాం. సెంటరింగ్ ఇంతకుముందు చేసుకునేవా? తాపీ మేస్త్రులు ఈ స్టీల్ సెంటరింగ్ రాన్నాడు కట్టతో కొట్టుకొని చేసుకునేవా? ఆ రకంగా ఇప్పుడు చేసుకుంటారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు మా మొండి వైఖరిని మొండి వైఖరిని మానుకోము, మా పద్ధతులు ఇట్టే ఉంటాయి, మా తరిక ఇట్టే ఉంటుంది అనేటువంటి వాళ్ళు సంకేతాలు ఇస్తే ఇంకా వాళ్లకు మనకు దూరం కావాల్సిందే. మన సెంటరింగ్ మనం ఏర్పాటు చేసుకోవాల్సిందే. వాళ్ళ సెంటరింగ్ వాళ్ళు ఏమైనా డైరెక్ట్ ఇప్పించుకుని బిల్డర్స్ ఇచ్చినా ఇంటి ఓనర్స్ ఇచ్చినా అది వాళ్ళ ఇష్టం. కానీ హైదరాబాద్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మన తాపీ మేస్త్రులు అనేటువంటిది అధిక సంఖ్యలో మనమే ఉన్నాం. మనల్ని కాదని వాళ్ళు ఏ కోశాన ఎక్కడ కూడా వాళ్ళు అడిగేయలేరు. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే రేపు 8వ తారీఖు నాడు యుద్ధం ఆసన్నమైంది అన్నటువంటిది మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా యుద్ధం వస్తుంది రాదనేది పక్క పెట్టి మనమైతే సైనికులుగా సిద్ధంగా ఉండాలనేటువంటిది మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను. మనని ఏ విధైతే వాళ్ళు సెంట్రల్ కమిటీ, హైదరాబాద్ సెంట్రల్ కమిటీ వాళ్ళు ఒక పాంప్లెట్ మీద మనను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. మేస్త్రికి హటావో, సెంటరింగ్కి బచావో. మరి అదేవిధంగా వీళ్ళు దళారులు, మళ్ళీ వీళ్ళు దొంగలు, వీళ్ళు దోపిడిదారులు, మమ్మల్ని మోసం చేస్తున్నారు అనే విధంగా వాళ్ళు పాటలు పాడడము, ఎక్కిరి చేష్టలు చేయడము, మళ్ళీ డ్యాన్సులు చేయడము, మరి మన ముంగట చూస్తూ వీడియో మన సోషల్ మీడియాలో అనేక విధాలుగా మనని కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. మరి ఖబర్దార్ బిడ్డ, మరి మేము మా కార్మికుల శ్రమ చులకనగా చూస్తే ఖబర్దార్. మనం గూడు కట్టే వాళ్ళం, సమాజాన్ని నిర్మించే వాళ్ళం. మన కష్టాన్ని పక్కన పెట్టి మన ఆత్మగౌరవాన్ని మంట కలిపే ప్రయత్నం చేస్తే మనం ఊరుకోవద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ను నిర్వహిస్తూ ఉన్నాం. 8వ తారీఖు నాడు ఇందిరా పార్క్లో జరిగేటువంటి తాపీ మేస్త్రుల ఆత్మగౌరవ సభను భవన నిర్మాణ రంగాల కార్మికులందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి సెంటరింగ్ మేస్త్రులు మాట్లాడినటువంటి మాటలు వాపసు తీసుకొని క్షమాపణ చెప్పకపోతే రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇవాళ సెంటరింగ్ మేస్త్రులను పట్టుకొని ఈ రంగంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి తాపీ మేస్త్రిని దళారి, మధ్యవర్తి, బ్రోకరు, తాపీ మేస్త్రి హటావో, సెంటరింగ్ బచావో అనేటువంటి నినాదాలు ఏదైతున్నాయో అవి వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇవాళ తాపీ మేస్త్రి లేకుండా మిగతా రంగాలు 10 రంగాలు కార్మికులు కలిసి భవనం నిర్మాణం చేస్తేనే అద్భుతమైనటువంటి భవన నిర్మాణం అవుతుంది. మరి ఇవాళ తాపీ మేస్త్రే పక్కకు పోతే ఒక వెన్నుపూస ఇరిగినట్టుగా ఉంటుంది అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. సమాజానికి వెన్నుపూస ఎంత ముఖ్యమో ఇవాళ తాపీ మేస్త్రి ఈ రంగంలో వెన్నుపూస లాంటోడు. మరి పక్కకు పోయిన తర్వాత వీళ్ళు ఎట్లా భవనాలు నిర్మాణం చేయగలుగుతారు? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. అవన్నిటిని ఉపసంహరించుకొని ఇవాళ తాపీ కార్మికులకు సహకరించి
ఒక సోదర భావంతో పోదామంటున్నాం. ఇవాళ ఈ అంతరాలు ఏర్పాటు చేసి కార్మికుల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ఈ దురంకరమైనటువంటి బుద్ధిని మానుకోవాలి. ఇదంతా కూడా ఎవరు మాట్లాడతారు? పెట్టుబడిదారి మాట్లాడేటువంటి విధానం, ఒక భూస్వామ్య బడా పెట్టుబడిదారి మాట్లాడేటువంటి విధానం, ఒక తోటి కార్మికుని కించపరిచేటువంటి విధానం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవాళ సోదర భావంతో కార్మికులను చూడాలి కానీ వాళ్ళను కించపరిచేటువంటి విధంగా మాట్లాడితే అది పద్ధతి కాదు. కాబట్టి అధ్యక్ష కార్యదర్శులు వెంటనే సెంట్రింగ్ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు క్షమాపణ చెప్పాలనేది సందర్భంగా గుర్తు చేస్తూ మరి 8వ తారీఖు నాడు వేలాది మందిగా ఇందిరా పార్కు తరలి రావాలని గుర్తు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎంతమంది సభ పెడతారు సార్? 20,000 మంది రావడానికి అవకాశం ఉన్నది. అందరి కార్మికుల ఉత్సాహం చూస్తే చాలా, అంటే ఉత్సాహం కాదు కానీ ఒక ఆక్రోశం, ఆవేదన, ఆలోచన, ఇవాళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవాళ తోటి కార్మికుడు కలిసి పనిచేస్తున్నలను ఈ రకంగా మాట్లాడము ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఫస్ట్ సుందరయ్య భవన్ అన్నారు కదా, ప్లేస్ మార్చాడు, దానికి కారణం? సుందరయ్య భవన్ మార్చడానికి గల కారణం ఏంటంటే మేము ఒక 1000 మందితో అనుకున్నాం, కానీ ఇవాళ 20,000 మంది వస్తున్నారు కాబట్టి అది సరిపోదు. కాబట్టి అట్లా సుందరయ్య భవన్ నుంచి ఇందిరా పార్కు మార్చడం జరిగింది. ఎవరైనా మంత్రులు కానీ ఎట్లా ఎవరైనా వస్తున్నారా? అన్ని రాజకీయ పార్టీ నాయకులను పిలవడం జరుగుతుంది. ఇది మా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం, భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం. ఏ రాజకీయ పార్టీకి, ఏ వ్యక్తికి, ఏ శక్తికి అనుకూలమైనటువంటి సంస్థ కాదు. ఇండిపెండెంట్గా 10 రంగాల కార్మికులను కలిపి పనిచేస్తున్నటువంటి సంస్థ బిఎన్ఆర్ కేసు అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీరు 1 వీక్ అయింది కదా సార్ పెట్టబట్టి, వాళ్ళు ఎవరైనా మీకు సంప్రదింపులకు ఏమైనా వచ్చారా? అంటే వాళ్ళు సంప్రదించకుండా మా పనులు ఎందుకు బంద్ చేస్తున్నాం అనేటువంటి పద్ధతిలో ఇంకా కార్మికులను రెచ్చగొట్టేటువంటి మాటలే మాట్లాడుతున్నారు. కానీ ఇది సోదరభావంతో ఏదో జరిగిపోయింది అనేటువంటి పద్ధతి ఇంకా వాళ్ళకు అర్థమవుతలేదు, అర్థం కాదు. మళ్ళీ పని ఎవరి దగ్గరికి వస్తున్నారంటే మళ్ళీ తాపి మేస్త్రి దగ్గరికి వచ్చి పని ఎట్లా చేయాలి, ఎన్ని పీట్లు పెట్టి కొట్టాలని మళ్ళీ తాపి మేస్త్రిని అడుగుతున్నారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు వాళ్ళు తప్పకుండా వాళ్ళు క్షమాపణ చెప్పాలి. చెప్పేదాకా వదిలిపెట్టేది లేదు. 8వ తారీఖు తర్వాత ఇంకా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వాళ్ళు ఒకవేళ క్షమాపణ చెప్పారంటే ఇంతటితో దాన్ని ముగిస్తాం. ఈ సభ కూడా పెట్టారు, సభ పెడతాం, ఖచ్చితంగా ఆత్మగౌరవ సభ పెడతాం. ఒకవేళ వాళ్ళు క్షమాపణ ఈ లోపు చెప్పిన తర్వాత అది విజయోత్సవ సభ అవుతుండొచ్చు. అంటే ఇల్లు కట్టుకునే వారికి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఇల్లు కట్టే వాళ్ళకి వాళ్ళు కార్మికులకు అంటే తాపి మేస్త్రీలను సంప్రదించకుండా వాళ్ళు డిసైడ్ చేసే రేట్లు, ఆ రేట్లు కూడా ఎట్లా ఉండాలి, రీజనబుల్ ఉండాలి, అందరూ పని చేయించుకునేటువంటి విధంగా ఉండాలి. ఇవాళ ఒక్కటేసారి 20 సంవత్సరాలు రేట్లు పెరిగితే సామాన్యులు ఎట్లా ఇల్లు కట్టుకోగలుగుతారు? కాబట్టి రేట్లు తాపి మేస్త్రికి రేటు పెరిగితే సెంట్రింగ్ మేస్త్రికి పెరుగుతాయి. కాబట్టి ఆ పెరిగేది కూడా ఒక రీజనబుల్ ఉంటే మిగతా అన్ని సామాన్యుడు కట్టుకుంటారు, ధనికుడు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టేటువంటి రేట్లు సరైనటువంటి పద్ధతి లేదు. అది ఒకవేళ సెంట్రింగ్ మేస్త్రీలు రేట్లు 51 రూపాయని ఏదో ప్రకటన చేసుకుంటున్నారు. మరి వాళ్ళ కింద పనిచేసే లేబర్కి ఎంత ఇస్తున్నారో అది చెప్పాలి కదా. అది చెప్తలేరంటే అర్థమైంది ఇది పెట్టుబడిదారు ఆలోచన, శ్రామికుడిని కలుపుకపోయేటువంటి పద్ధతి కాదు, పెట్టుబడిదారు ఆలోచననే చేస్తున్నారు వాళ్ళు. ఒక 1000 ఫీట్లు ఉండగానే వాళ్ళు చేతులు లేనటువంటి మాటలు మాట్లాడుతారు. ఆ 1000 ఫీట్ల సెంట్రింగ్ కూడా వాళ్ళు తెచ్చుకున్నది కాదు, తాపి మేస్త్రి ఇంటి ఓనర్ నుంచి డబ్బులు ఇప్పించి వాళ్ళకు చిన్నగా డబ్బాలకు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి తాపి మేస్త్రి. అట్లాంటి వ్యక్తిని వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? బ్రోకర్లు, మధ్యవర్తులు. ఎందుకు బ్రోకర్లు అవుతాం అంటే నీకు పని ఇవ్వడమా? ఒక ఇంటి ఓనర్ దగ్గరికి పోయి నువ్వు పని తీసుకురాగలుగుతావా? నీకు ఇంటి ఓనర్ పని నమ్ముతాడా? నమ్మేదానిలో తాపి మేస్త్రే కదా. ఒకవేళ ఇంటి ఓనర్ నీకు డైరెక్ట్ పని ఇచ్చిండు అనుకుందాం, దారం కట్టగలుగుతావా? పెడెస్టల్ పెట్టగలుగుతావా? స్లాబ్ సాదగలుగుతావా? లేదా నువ్వు ముగ్గు పోయగలుగుతావా? ఫస్ట్ తాపి సుత్తే లేకుండా నువ్వు పని చేయగలుగుతావా? అదొకసారి చేసి చూపించమనండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏందనేది. పనితనము, పని విలువలు ఏందనంటే వాళ్ళు మాట్లాడే ఇంకా వెకిలి చేష్టలతోని 100 రూపాయల గుండు దారం, 100 రూపాయల మనిషి, మాది 20 లక్షల పెట్టుబడి. 20 లక్షల పెట్టుబడి నువ్వు పెడుతున్నావు, మేము కాదనట్లేదు. నీ గౌరవం నీకున్నది. నువ్వు 15 రోజులు పని చేస్తే, నువ్వు 15 రోజులు చేస్తే 1,00,000 రూపాయల బిల్లు అవుతుంది.